అంతా కలిసికట్టుగా వేస్తూ ఉన్నాం. హడావిడిగా వాళ్ళంతా సపరేట్గా అయిపోయి మనల్ని పెద్దవాళ్ళు కదా, ఇక వాళ్ళతో మనకి పని లేదు, వాళ్ళు వేజ్ అయిపోయింది కదా అనేసి మనల్ని కొద్దిగా అంటే వాళ్ళంటే వాళ్ళంతా యూత్ కదా, మనం అంటే కొద్దిగా ఏజ్ అయిపోయింది అనేసి పక్కన పెట్టే లోపల అంతా దాంట్లోనే వేసేవాళ్ళు. మా అంతా రఘు ఛాలెంజర్ టీమే, దాంట్లోనే వేసేవాళ్ళు. వీళ్ళుండి మస్తు ఎందుకు ఖాళీగా ఉంటావు, మనం కూడా రీల్స్ స్టార్ట్ చేద్దాం, ఎట్టో టాలెంట్ ఉంది కదా దాన్ని వేస్ట్ చేసుకోకూడదు, ఎట్టో ప్రోగ్రామ్ రాకపోయినా కూడా ఇదేనా సక్సెస్ఫుల్ చేద్దాం అంటే వీళ్ళిద్దరు కలిసి చేద్దాం అన్నారు. సరేలే మీరు ఓకే అంటే నాదేముంది, నేను ఎక్కడైనా కూడా ఓకే, మనకి ఇబ్బంది లేదు, అసలు ఏ ఇబ్బంది కూడా, ఎక్కడైనా ఎన్ని సెట్ ఎన్ని సింగిల్ ఎక్కడైనా కూడా సరే చేద్దామంటే చేద్దాం అంతే. ఓకే. సో ఎప్పుడు రీల్స్ స్టార్ట్ చేశారు చేయడం? మేము మధ్యకాలంలో ఏటకు పోయి యాడ్ చేస్తూ వర్క్ చేసేవాడిని. ఒకప్పుడు ఏం జరిగిందంటే ఇలాగ ఏటకపోతా ఏమి సంపాదన రాక అనేసి ఆటో కొనుక్కొని ఆటో ఫీల్డ్లోకి పోయి వస్తూ ఉంటే హఠాత్తుగా అల్లూరు అంటే మా సిటీ అంటే కొద్దిగా దగ్గరలో 10 కిలోమీటర్లు, అక్కడి నుంచి ట్రావెల్ చేసి వస్తూ ఉన్నాను. నేను హఠాత్తుగా బ్రిడ్జి మీద మాకు బ్రిడ్జి ఉంది వంతెన, ఆడికి వచ్చే లోపల మాస్టర్ సాంగ్ రెడీగా ఉంది వేసేద్దాం అన్నట్టు. ఓకే. హఠాత్తుగా అక్కడే ఆటో పెట్టేసి ఆటో సైడ్ పెట్టేసి అక్కడక్కడికి లేటే లేదు, కెమెరామెన్ కూడా లేదు. అబ్బా ఎవరు పోతున్నారా, ఎవరైనా చూడరా అంటే మన పిల్లడు బైక్ మీద వస్తున్నాయి, ఆపరా అనేసి ఆపేసి. ఓకే. అప్పుడు కెమెరామెన్ కూడా లేరు ఎవరైనా ఉంటే ఆపితే ఆపేసి రే ఎలాగరా షార్ట్ ఎంతసేపు 2 సెకండ్లు అయిపోద్ది అంటే అలాగేద్దాం అనేసి లాగేసాం. అది స్టార్ట్. ఓకే. ఫస్ట్ వీడియోకి మంచి వ్యూస్ వచ్చేసింది మొత్తం. ఏంది అంత ఎనర్జీ, ఆ ఫస్ట్ వీడియోకి బూస్టప్ అయిపోయింది, వీడియోస్ అంతా వైరల్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఇంత బాగా చేస్తున్నారు, ఇంకా కామెంట్స్ కూడా అన్ని గుడ్ కామెంట్స్ వచ్చాయి, ఎవరు బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టలేదు. సో ఇలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, సో బాగానే ఉందని. సో నెక్స్ట్ ఇంకా 2-3 డేస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుని రండి మాస్టర్ మళ్ళీ చేద్దాము. సో చాలా మంది అలా చేయండి ఆపొద్దు అన్నారు. అలా చేసుకొని మళ్ళీ టైం ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని అలా రీల్ చేసుకుంటూ పోతాం. ఓకే. అప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఒక రోడ్డు పైన ఆటో ఆపి ఒక పిల్లగాని పిలిచి చేసిన తర్వాత ఆ రీచ్ బట్టి ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. ఓకే. ముందైతే ఉంది మా ఛానల్ అయితే ఒకటే ఛానల్ మటుకు ఉంది. మా ఇద్దరిది స్టూడియో కూడా ఉండేది నెల్లూరులో, డాన్స్ స్టూడియో. ఓకే. డాన్స్ స్టూడియో పెట్టినాము, చేస్తా ఉన్నాము. అంత సక్సెస్ఫుల్గా లేదు, అంటే లాక్డౌన్ వల్ల కొంచెం లాస్ అయిపోయాం. అంటే పెట్టిన 1 మంత్కి సెకండ్ వేవ్ లాక్డౌన్ పడిపోయింది, ఇంకా పెట్టిన అమౌంట్ అంతా లాస్. దాన్ని మెయింటైన్ చేయాలి, అప్పటికి మెయింటైన్ చేస్తూ వచ్చాం. కానీ కాకపోతే మేమైతే వీడియో చేస్తూ ఉన్నాం, ఎంత రీచ్ అనేది ఏం లేదు. అంటే మేము డాన్సర్స్ కాబట్టి ఇంకా ఎలాగైనా దాంట్లో అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చేస్తూ ఉంటాం. రీచ్ అయితే ఉండదు కాదు, అంటే ఎంత డ్యాన్స్ చేసినా సరే. ఇంకా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఈయన ఉన్నారు బ్యాచ్, ఈయన మాతో బాగుంటారు. ఇంకా మీరు చేద్దామంటే అలా స్టార్ట్ అయింది. ఇంకా ఈయన ఫేమ్కి అంటే ఈయన చేసే గ్రేస్కి అంటే ఎక్స్ప్రెషన్స్కి వాటికి బాగా అంటే ఫాలోవర్స్ పెరగడం లైక్లు. ఇంకేంటంటే ఇంకా ఒకరోజు సండే చూసుకుంటాం, వీక్లీ ఒక సండే వస్తాం, ఒక 4 వీడియోస్ అలా చేసుకుంటాం, ఒక 1 వీక్ అలా పోస్ట్ చేసుకుంటా ఉంటాం. కనీసం ఒక 4 వీడియోస్లో ఒక 2-3 వీడియో కంపల్సరీగా బాగా బూస్టప్ అంటే మంచి వెళ్ళిపోద్ది. అది ఒక్క వీడియో అలా ఉన్నా కూడా కంటిన్యూ సేమ్ అలాగే చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా కూడా మేమైనా కొన్నిసార్లు ఇక్కడ ఎందుకులే ఎవరైనా చూస్తారు కదా బాగాలేదు మళ్ళీ అంటే మాకు దాంతేం పని, మనం డాన్స్ చేస్తాం, వాళ్ళు ఎలా వెళ్తూ ఉంటారు, వాళ్ళతో ఏం పని, మనకి సంబంధం లేదు, చేద్దామని మాస్టర్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అందరూ నెల్లూరేనా? నెల్లూరే. ఓకే. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్న ఆటో డ్రైవర్, మా నాన్న కూడా ఆటో డ్రైవర్. ఓకే. మా అమ్మ ఇంటికాడ ఇంట్లోనే ఉంటుంది. ఓకే. ఎంతమంది సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు కానీ? మాకు వచ్చి 3 అన్నదమ్ములు. ఓకే. 3 అన్నదమ్ములు. మా అన్న ఒకడు, నేను, మా తమ్ముడు. మా అన్న అదే ఇలా ఫిషింగ్ అదే బోటుకి వెళ్ళి ఆటకెళ్ళి చేపలు పెట్టుకుని మత్స్యకారం అంతా మేము కూడా. మా తమ్ముడు కూడా అదే. సో మేమంతా అదే అంతే. మరి ఎందుకు డాన్స్ ఫీల్డ్కి ఎందుకు రావాలనుకుంటున్నాను? డాన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినా కానీ డాన్స్ అంటే నాకు ఇష్టం. అంటే
వీళ్ళ నాన్నగారు కూడా అప్పుడు డాన్స్ అప్పుడు డాన్స్ అనమాట. ఓహో అక్కడ నుంచి అక్కడ అంటే ఆయన చూసి నాకు ఆయన వేస్తూ ఉంటే నేను ఆయన చూసి నేను కూడా ఇలా చేద్దామని అనుకున్నాను అనమాట చిన్నప్పుడు. ఓకే. సో ఆ ఉంటే నేను ఊర్లో ఎక్కడ చిన్న ఫంక్షన్ జరిగినా ఊర్లో జాతర జరిగినా అలా వేసుకుంటూ సో ఈ డాన్స్ అనేది నీకు ఒక పిచ్చిగా ఏర్పడిపోయింది అనమాట. ఓకే. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే అన్న మీరు ఫ్యామిలీ అంటే మేము నలుగురు అన్నదమ్ములు. నలుగురు పెద్ద ఫ్యామిలీ. అమ్మ నాన్న నలుగురు తమ్ముళ్ళు. మీరు అన్న ఇంటికి? నేను పెద్దవాడిని. బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అందరికంటే పెద్దవాడిని నేను. కానీ ఇలాగే వీడియో తీస్తూ ఉంటే ఒకరోజు హఠాత్తుగా మా చిన్న తమ్ముడు చనిపోయి. అయ్యో. ఇప్పుడు మేము ముగ్గురే. ఎలా చనిపోయాడు? ఎలా జరిగిందో తెలీదు. జరిగిపోయాడు. ఫోన్ చేసాడు, ఎట్లా వీడియో ఇలాగుతానే ఉన్నాం, తమ్ముడు జరిగిపోయాడు రా నాన్న ఫోన్ చేసాను ఇంటికి పోయేలా తమ్ముడు జరిగిపోయాడు. అంటే మన సంఘటన జరిగిందా? ఆగస్టులో జరిగింది. ఏమైంది అసలు తమ్మునికి? అంటే ఇది సడన్గా చనిపోయింది. నాకు ఏం అర్థం కాలే. హఠాత్తుగా ఫోన్ చేసి ఇలా జరిగిపోయింది అనేసి నాన్న ఫోన్ చేశాడు అంతే. ఇంటికి వెళ్ళి చూసే లోపల శవాన్ని చూడ. ఓకే. మరి దాని తర్వాత ఎప్పుడు అసలు ఏమైంది, ఏం జరిగిందని చెప్పి కూడా అంత బాధలో ఉన్నా కూడా వీడియో ముట్టు కాపలేదు సార్. అంత బాధలో ఉన్నా కూడా వీడియో ముట్టు కాపలేదు. అది ఆయన చనిపోయి 3 days ఏమవుతుంది, అసలు వీడియో లేదు, మళ్ళీ తీద్దాం రా అంటే వెంటనే వచ్చేసాడు ఆయన. వీడియో కంటే ఆ ఫ్యాషన్ అంతా పిచ్చి. కానీ అంత బాధలో కూడా వీడియో అలాగేనంటే అసలు చాలా నాకే ఒక మనసులో అంత బాధ పెట్టుకొని కూడా ఆన్ కెమెరా అంటే నవ్వుతూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చేయాలి, లేకుంటే జనాలు మనని యాక్సెప్ట్ చేయరు. చాలా కష్టపడ్డాను. అది పూర్తిగా ఈయన ప్రతి ఒక్క వీడియో చేసేటప్పుడు ఈయన ఒకసారి కసురుకుంటాడు. ఇక సరేలే పిల్లాడని కూడా మనకు మంచిగా చెప్పేది. ఒకసారి కోపం వస్తుంది, కానీ కూడా మనం పెద్దవాళ్ళం కూడా ఓర్చుకోకపోతే కుదరదు కదా. మన మంచి కోసం కదా. అందరి మంచి గురించి కోరేటప్పుడు సరేలేని ఎంత ఏడుపుతో ఉన్నా కూడా సరే ఒకసారి ఫీల్ అవుతాడు. అంత బాధలో ఉన్నా కూడా మనం కూడా వీడియో చేసేదే ఒక గొప్ప. అలాంటిది మనం ఇలా చేస్తాను చెప్పి నన్ను అడిగేయడం, ఒక పక్క బాధపడడం, అలాగా జరుపుకుంటూ వచ్చేవాళ్ళు. ఓకే. సో అంత పెద్ద ఫ్యామిలీ అంటారు మీది? అవును, చాలా పెద్ద ఫ్యామిలీ. ఓకే అన్న మీరు ఎంతమంది ఫ్యామిలీ? నేను, మా అన్న, నేను. ఓకే. ఇద్దరు చిన్నోళ్ళ పెద్దోళ్ళ? మీరు? నేను చిన్నోడిని. ఇంటికి చిన్నోళ్ళు అంటే ఆగం ఉంటుంది ఉంటుంది. అంటే అసలు నాకైతే ఈ డాన్స్ అంటే మా నాన్న అది ఏం లేదు. జస్ట్ అలాగా మేము అంటే చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్. అంటే వాడిది వేరే ఊరు, నాది కొంచెం దూరం. మా రిలేటివ్స్ ఊరు అంటే ఇద్దరు ఒకటే. మా రిలేటివ్స్ మా పెదనాన్న దగ్గరికి వీళ్ళు పక్కన ఇల్లు. నేను చిన్నప్పటి నుంచి రిలేటివ్స్. ఇంకా అప్పుడు అలాగే ఇంకా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా ఇలా డాన్స్లో తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా రఘు ఛాలెంజ్ టీమ్, అప్పుడు వాళ్ళది మెయిన్ నెల్లూరులో. అంటే అదే రఘు ఛాలెంజర్స్ అంటే గురువు గారు అంటే అసలు ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరులో. అసలు మెయిన్ టీమ్ అలా ఉండే టీంలో ఇంకా మేము మామూలుగా ప్రోగ్రామ్ అలాగా చేస్తా ఉంటే బాగా చేసేవాళ్ళము అని మా ఫ్రెండ్, అంటే తను మాస్టరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో. తను మంచి స్థాయిలో ఉన్నాడు. సునీల్ అని మంచి. మా ఫ్రెండ్ ఏంటంటే మీరు బాగా చేస్తున్నారు కదా, మీరు రండి మా టీంలో అని. అంటే మాకంటే ముందు తను ఉన్నాడు ఆ టీంలో. ఉండేసరికి సరే అలా టీంలో వెళ్ళడం, ఇంకా ఆ టీంకి ఉన్న పేరుకి ఇంకా మా డాన్స్ కొంచెం ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అయ్యి అలా చేసాము. హైదరాబాద్కి వచ్చాము, ఇద్దరం కలిసాము, చేస్తూ ఉన్నాము. ఇలా ఉందా అనుకున్నాము, కొన్ని ఫ్యామిలీస్ కారణాల వల్ల వాటి వల్ల వెళ్ళిపోయాము. ఇద్దరం కలిసి అక్కడ స్టూడియో పెట్టాము. ఎక్కడ? నెల్లూరులో స్టూడియో పెట్టాము. ఇప్పుడు స్టూడియో ఉంది అక్కడ? ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే అది ఆ కరోనా వల్ల కొంచెం బాగా లాస్ అయిపోయాము. ఇంట్లో వాళ్ళు తిడుతున్నా అసలు ఎంత డబ్బులు పెట్టాము అదే. అంటే ఓపెన్ చెప్పండి అన్న, చాలా మంది డాన్సర్స్కి కానీ పిల్లనియర్ అంటారు. డాన్స్ చేసే వాళ్ళకి పిల్లనియర్, ఎందుకంటే ఆ కాలు ఎరుగుతాయో చేతులు ఎరుగుతాయో, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ సర్వీస్. సో అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ లైఫ్ లో? సో అన్న అయితే ఆల్మోస్ట్ అన్నది పెళ్ళి అయిపోయింది, సో మీది కూడా అయిపోయింది. కానీ ఏజ్ కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్ నాకు జరిగాయి అంటే అనుకున్న వాళ్ళని ఇదే కారణం వల్ల ఆగిపోయింది కూడా. ఓకే.
అంటే అది అంత ఏం లేదు, కాకపోతే వాళ్ళ కారణం మటుకు ఇదే చెప్తారు. ఒకవేళ వెళ్ళి అడిగినా, మనం అడగపోయినా ఇంట్లో వాళ్ళు అడిగినా కూడా మాక్సిమం కారణం ఇదే చెప్తారు. మనం మంచి వాళ్ళు అదంతా పట్టించుకోరు, ఏం చేస్తున్నారు అంతే. డాన్సర్ అంటే ఆ డాన్స్ ఏముందలే అది విధంగా ఉండింది. అయినా మేము అదేం పట్టించుకోలేదు. ఇంట్లో వాళ్ళు అడిగినా తిట్టినా కూడా మేము అదేదో అదే చాలా పిచ్చి వచ్చేసింది. డాన్స్లో ఏమొస్తుంది అంటే ఏమైనా చూసుకోవచ్చు. స్టేజ్ ముంగట కూర్చోరు అందరు, అదంతా వేస్ట్. ఎందుకు ఆ డాన్సర్లకు ఇచ్చి మా అమ్మాయిని ఎందుకు మేము ఖరాబ్ చేసుకోవాలని? ఏదో పని చేసుకుంటూ బాగుంటుంది, డాన్స్లో ఏమొస్తుంది, మనీ రాదు కదా దాన్ని చెప్తాం. సో నేనైతే నాకు డాన్స్ అంటే పిచ్చి. సో ఎవరు ఏమనుకున్నా కానీ నేను డాన్స్ మాత్రం వదలను అనుకుని నేను మైండ్లో ఫిక్స్ అయినాను. సో వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకొని నేనైతే ఇది ఫీల్డ్లోనే ఉంటాను. సో ఏది వచ్చినా దీంట్లోనే కష్టపడతాను. సో అది ఎలాంటి దేవుడు మనకు దారి చూపిస్తాడు అనుకొని దీంట్లోనే అలా చేసుకుంటూ పోతాను. దీని వల్ల అయితే ఫాలోవర్స్ రావడం, కొంచెం ఫ్రేమ్ రావడం. ఇప్పుడే అసలు ఆడిషన్ కూడా వెళ్ళొస్తున్నాం. ఓ కంగ్రాచులేషన్స్. మూవీయా? మూవీకి, అది కూడా అంటే నాని గారిది మూవీ. ఇంకా అంటే డైరెక్టరే ఆయన చూసి వీడియోస్ ఈయన చాలా బాగా చేస్తున్నాడు ఇలాగ అదేసి ఆయన రమ్మని అడిగి అక్కడి నుంచి పిలిపించుకొని అసలు అంటే పెద్ద డైరెక్టర్. ఓకే. ఫస్ట్ సినిమా అనేది పెద్ద డైరెక్టర్, దసరా పెద్ద హిట్ అయింది. అవును, నాని అంటే నేషనల్ స్టార్ నాని. అలా పిలవాల్సిన అవసరం లేదు. అంటే మేము నమ్మలేదు. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నాకే ఫోన్ వచ్చింది. అంటే మా నెంబర్సే ఉంటాయి కాబట్టి తనకి నాకు మాకు చేస్తే మేము నమ్మలేదు. అంటే ఏమోలే చాలా మంది ఉంటారు కదా, మన నమ్మి వెళ్తే మనకి ఏమైనా జరుగుతుందేమో అనుకుని నమ్మలేదు ఫస్ట్. తర్వాత కనుక్కొని సరే ఛాన్స్ మిస్ అయితే ఎందుకులే, ఏమవుద్ది పోదాం, మనకు తెలిసిన హైదరాబాదే కదా అనేసి నేను చెప్పి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చి చేసాము. ఆడిషన్ తీసుకున్నారు. అసలు బాగా మాట్లాడి బాగా చేసి డైరెక్టర్ గారు నిజంగా అసలు ఆడిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరిని మామూలుగా జస్ట్ అలా ఆడిషన్ చేశారు వెళ్ళిపోయారని చూశారు. కానీ ఇక్కడ ఆడిషన్ చేసి కూర్చున్నారు. డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వెళ్ళిపోయారు, మామూలుగా క్రాస్ అయిపోయి వెళ్ళిపోయి ఇంకా తిరిగి వచ్చి ఇంకా అదే చూసి గుర్తుపట్టి తిరిగి వచ్చి సెకండ్ ఇచ్చి మీరు చేయండి, మీ దగ్గర ఇంకా తీసుకుంటాము చేయండి అని ఫుడ్ పెట్టి అంతా బాగా పంపించారు, సపోర్ట్ చేసి బాగా మాట్లాడారు. ఓకే. అంటే మీరు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నారంటే సో మీ లైఫ్లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఇటు దగ్గర, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. సో ముందు మీతో స్టార్ట్ చేద్దామన్నా, ఎందుకంటే ఏజ్లో పెద్దవాళ్ళు. సో ఫస్ట్ నేను ఓపెన్గా క్వశ్చన్ అడుగుతున్నా. సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో ఏంటి చిన్నపిల్లల్లా ఉన్నారు, వాళ్ళని ఖరాబ్ చేసుడు ఏంది, సో వాళ్ళతో డ్యాన్సులు చేసుడు ఏంది, నీ ఏజ్ ఏంది వాళ్ళ ఏజ్ అని చెప్పి ఇలాంటివి మనం వింటూనే ఉంటాము. అలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్లో కొన్ని సందర్భాలలో మీకు గుర్తుండే ఉంటుంది. సో ఎప్పుడైనా విన్నారా ఇలాంటివి? అలాంటివి అంటే కొంతమంది చెప్పారు కూడా, కొంతమంది చెప్పారు ఏంది నువ్వు అంత సీనియర్ అయ్యిండి వాళ్ళతో పోయి వేస్తున్నావు అని. అదే వాళ్ళు చిన్నవాళ్ళు ఏంది మన పెద్దవాళ్ళు ఏంది, డాన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే. డాన్స్ అనేది ప్రతి ఒక్కరికి, వాడు చిన్నవాడైనా ఆ డాన్స్ చేస్తాడు, పెద్దవాడైనా అదే డాన్స్ చేస్తాడు. డాన్స్ అనేది ఒక కళ. చిన్నవాడు వేయచ్చు, పెద్దవాడు వేయకూడదు అని రూల్ ఏమైనా రాసి పెట్టింది అక్కడ. అలాంటిది ఏమి లేదు. వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. మాస్టర్ నువ్వు రా మనం లాగుదాం. నేను పోయి పిలవాల. వాళ్ళు నేను పెద్ద అయినా కూడా సరే వాళ్ళు వచ్చి నా కాడ వచ్చారు, కానీ నేను వాళ్ళ దగ్గర పోరు, వాళ్ళే వచ్చారు స్వయంగా. రా మాస్టర్ చేద్దాం, కలిసిమెలిసి చేద్దాం అంటే ఒకసారి నేను భలే కోప్పడేవాడిని. కోప్పడి కూడా 1.5 నెల వీడియో లాగల. 1.5 నెల కూడా 1.5 నెల నుంచి అసలు వీడియో లాగల, అలిగి వెళ్ళిపోయా. ఎందుకలా? కారణం ఏమో తెలీదు.